బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డు అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి గోరంట్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. ఇక అంబటి రాంబాబు సహనం కోల్పోయి సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకు లోనైందా అంటూ అంబటి ప్రశ్నించారు. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. ఇది ముందుగా ప్లాన్ చేసి దాడి చేశారని ఆరోపించారు. కర్రలు రాడ్లు పట్టుకుని టీడీపీ కార్యకర్తలు తిరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు కావాలనే అరాచక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులకు దిగటం సరికాదని అంబటి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డు అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి గోరంట్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. ఇక అంబటి రాంబాబు సహనం కోల్పోయి సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకు లోనైందా అంటూ అంబటి ప్రశ్నించారు. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. ఇది ముందుగా ప్లాన్ చేసి దాడి చేశారని ఆరోపించారు. కర్రలు రాడ్లు పట్టుకుని టీడీపీ కార్యకర్తలు తిరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తిరుమల వెంకన్న స్వామికి సంబంధించినటువంటి లడ్డు కల్తీ విషయంపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక రకంగా మాట్లాడుతుంటే కూటమికి సంబంధించినటువంటి నాయకులు మరో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా గత 2-3 రోజులుగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ దీని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని అంబటి వేడెక్కించారు. మొత్తంగా ఏదైతే గోరింట్ల వెళ్లేందుకు ఆయన తిరుమలకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ఆరోపణలకు సంబంధించి కూడా పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గోరింట్ల వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అంబటిని అడ్డుకోవడం జరిగింది. టీడీపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేశారు. ఇక అంబటి రాంబాబు కూడా సహనం కోల్పోయి సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకు లోనైందా అంటూ కూడా అంబటి ప్రశ్నించారు. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇది ముందుగా ప్లాన్ ప్రకారం చేసిన దాడంటూ కూడా ఇటు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఎం చంద్రబాబుపై ఒక పక్క కల్తీ నెయ్యిపై వైసీపీ పాప ప్రక్షాళన పూజలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి భయం ఏర్పడింది. ప్రజల్లో ఇది పెద్ద ఎత్తున వెళ్తే కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికెక్కడ మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు కూడా మౌనంగా ఉన్నారు, ఇదంతా కూడా చంద్రబాబు కావాలనే అరాచక వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అంబటి దీనికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరో పక్క కూటమి నాయకులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా కూడా ఇది పాప ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి చేసినటువంటి తప్పుడు ఆరోపణల వల్ల పూర్తి స్థాయిలో అనేక మంది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.